గ్రోక్ x.comలో వచ్చిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. తెలుగు కమ్యూనిటీ వాళ్ళైతే ఈ గ్రోక్ని తెగ వాడేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే ఈ గ్రోక్తో మీరు ఎటువంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తే సేమ్ అదే లాంగ్వేజ్లో అది మీకు ఆన్సర్ ఇస్తుంది. మీరు ఈ గ్రోక్ని బూతులు తిట్టారే అనుకోండి, అది కూడా ముందు నుంచి బూతులు తిడుతుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ గ్రోక్ ఇప్పుడు తెలుగు హీరోల ఫ్యాన్ వార్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గారిని ట్రోల్ చేయమని ఈ గ్రోక్ని అడిగారే అనుకోండి, అది వెంటనే ట్రోల్ చేసేస్తుంది. సేమ్ అలాగే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేయాలని అడిగితే అది వెంటనే చేసేస్తుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో పైన, వాళ్ళ ఫ్యాన్స్ పైన గ్రోక్ ద్వారా ట్రోల్స్ని జనరేట్ చేయవచ్చు. ఇప్పుడు చేస్తున్నారు కూడా. అండ్ గ్రోక్ కూడా మన తెలుగు భాష బూతుల్ని పర్ఫెక్ట్గా వాడుతుంది. కేవలం తెలుగే కాదు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల బూతుల్ని ఈ గ్రోక్ అర్థం చేసుకుని మీకు నచ్చిన స్టైల్లో రీప్లే ఇస్తుంది. ఈ గ్రోక్ తెలుగులో హిందీలో వాడిన బూతుల్ని నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపించలేను. దాంతో కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. కానీ మీ అందరికీ ప్రజెంట్ గ్రోక్ పైన ఒక ఐడియా మాత్రం వచ్చి ఉంటుంది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, మోడీ గవర్నమెంట్ ప్రోబింగ్ గ్రోక్స్ యూజ్ ఆఫ్ హిందీ స్లాంగ్ అండ్ అబ్యూజెస్. ఈ గ్రోక్ ప్రజెంట్ తనను తాను ఇంప్రూవ్ చేసుకునే విధానాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దాన్ని క్రియేట్ చేసిన ఇలాన్ మాస్క్ కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ మన భారత ప్రభుత్వం చెప్పేదేమిటంటే, ఒకవేళ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూతుల్ని వాడితే వాటిని ఎక్స్ ప్లాట్ఫామ్ యూజ్ చేసే యువకులు, చిన్న పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంది. అది వాళ్ళ భవిష్యత్తుకు మంచిది కాదు అని చెప్తున్నారు. అందుకే మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, ఐటీ మినిస్ట్రీ ఎగ్జమైనింగ్ ఇష్యూ ఆఫ్ గ్రోక్ యూజింగ్ హిందీ స్లాంగ్ అబ్యూజెస్. అయితే ముందుగా మనం ఈ గ్రోక్ అంటే ఏమిటి, దీన్ని ఎవరు డెవలప్ చేశారో అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. దాంతో ఈ గ్రోక్పై వచ్చిన కాంట్రవర్సీ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ట్విట్టర్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఇలాన్ మాస్క్ ఈ ట్విట్టర్ని దాదాపు $40 బిలియన్ పెట్టి కొన్నాడు. కొని దాని పేరుని ట్విట్టర్ నుంచి x.comగా మార్చేశాడు. ఇక్కడ ఇలాన్ మాస్క్ చెప్పేది ఏమిటంటే, ప్రీవియస్లో ఉన్న ట్విట్టర్లో ప్రజలకు అంత ఫ్రీడమ్ లేదు. మీరు ఏదైనా విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తే దాన్ని ఆ ప్లాట్ఫామ్ సెన్సార్ చేసేది. మీ మాటలు, మీ ఆలోచనలు అందరికీ చేరకుండా చేసేది. ఇది కరెక్ట్ కాదు అని భావించి ఇలాన్ మాస్క్ ఈ x.comలో ప్రజలందరికీ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు. అంటే మీరు ఈ ప్లాట్ఫామ్లో ఏదైనా పోస్ట్ చేయొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు, ఎవరినైనా నిలదీయవచ్చు. ఇందులో ఎటువంటి సెన్సార్షిప్ ఉండదు. అన్ఫిల్టర్ ప్లాట్ఫామ్. మొదట్లో ఈ విషయం విన్నప్పుడు ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఇదంతా మంచిగా జరుగుతుంది అనుకున్నారు. కానీ ప్రజలకు ఫ్రీడమ్ ఇవ్వడంతో ఈ అమెరికాకు చెందిన ప్రజలు, యూరప్కి చెందిన ప్రజలు మిగతా దేశాల ప్రజలపైన రేసిజం చూపించడం మొదలుపెట్టారు. ఎస్పెషల్లీ మన ఇండియాకు అగెన్స్ట్గా చాలామంది ఈ x.comలో అడ్డగోలు కామెంట్లు, పోస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఎన్ని జరిగినా కూడా ఇలాన్ మాస్క్ దీన్ని సెన్సార్ చేయలేదు. ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్లాట్ఫామ్లో ఉండొచ్చు, మాట్లాడొచ్చు అని చెప్పాడు. అయితే మనోడు మెల్లగా ఈ x.com ప్లాట్ఫామ్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా తీసుకువచ్చాడు. దాని పేరే గ్రోక్. చాట్ జీపీటీ ఎలాగో అలాంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఈ గ్రోక్. దీన్ని ఇలాన్ మాస్క్ x.comలోకి ఇన్కార్పొరేట్ చేశాడు. ఇది సేమ్ చాట్ జీపీటీ లాగే పనిచేస్తుంది. మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఉదాహరణకి నేను ఇక్కడ అడుగుతాను, హూ ఈజ్ మహేష్ బాబు? మీరు ఇక్కడ చూడండి, మహేష్ బాబు గారి గురించి చాలా విషయాల్ని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్ని మనం కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈజ్ ది బెస్ట్ సీఎం ఇన్ తెలంగాణ స్టేట్ సో ఫార్? చూశారా, పెద్ద పారాగ్రాఫ్ రాసి కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని కంపేర్ చేస్తుంది. ఇదంతా మనకు చదివే ఓపిక లేదు కాబట్టి మనం గ్రోక్కి చెప్దాము, గివ్ మీ 1 వర్డ్ ఆన్సర్. చూసారా, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి కంటే కేసీఆర్ బెస్ట్ సీఎం అని చెప్తుంది. అయితే ఇలాంటి ఆన్సర్స్ అందరికీ నచ్చవు. కాబట్టి ఈ గ్రోక్ పైన కొందరు లీగల్గా కేసులు పెట్టారు. ఈ గ్రోక్లో మీకు ఏది అనిపిస్తే అది అడగవచ్చు. అయితే ఇలాన్ మాస్క్ ఈ గ్రోక్ని ఇంకా డెవలప్ చేస్తున్నాడు. గ్రోక్ 1, గ్రోక్ 2, ఇప్పుడు గ్రోక్ 3 బేటా వర్షన్ నడుస్తుంది. ఈ గ్రోక్ అనేది కంప్లీట్ అన్ఫిల్టర్డ్ ప్లాట్ఫామ్. మీరు దీనికి క్వశ్చన్ ఎలా అడిగితే అదే స్టైల్లో ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఇది అన్ని లాంగ్వేజెస్ని మాట్లాడగలదు. ఉదాహరణకి మనం తెలుగులో కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. గ్రోక్, ఇవాళ రోజు ఎలా ఉండబోతుంది? చూసారా, ఇది తెలుగులో కూడా మనకు సమాధానం ఇస్తుంది. ఇక్కడ మీరు బూతులు మాట్లాడడం మొదలు పెడితే గ్రోక్ కూడా తిరిగి బూతుల్లోనే రిప్లై ఇస్తుంది.
ఆ పని ఇక్కడ నేను వీడియోలో చేయలేను, బట్ మీరు ట్రై చేసి చూడండి. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ ఇస్తుంది. అయితే ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేంత వరకు ఈ గ్రోక్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ప్రజలు దీన్ని తమ పొలిటికల్ ఎజెండా కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. కొందరు కావాలని ఒక పార్టీని తక్కువ చేసి మాట్లాడి గ్రోక్ని ట్రోల్ చేయమని చెప్పడంతో అది ఆ పని చేసింది. అది అపోజిట్ పార్టీ వాళ్ళకు నచ్చలేదు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళపైన ట్రోల్ చేయమని గ్రోక్ని అడుగుతున్నారు. ఇలా పొలిటికల్ హేట్, తెలుగు సినిమా హీరోల ఫ్యాన్ వార్ని కూడా గ్రోక్ మరింత పెంచేసింది. అందుకే ఇప్పుడు మన భారత ఐటీ మినిస్ట్రీ ఈ గ్రోక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇక్కడ చాలామంది చెప్పేది ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, ప్రజల జీవన విధానాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఉండాలి. కానీ వాళ్ళతో పాటు కలిసి బూతులు మాట్లాడడం, చిన్నపిల్లల్ని యువకుల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదు అని. చాలామంది చెప్పేది ఏమిటంటే ఏ ప్లాట్ఫామ్లో అయినా దానికి ఎంతో అంత సెన్సార్షిప్ ఖచ్చితంగా ఉండాలి. 100% ప్రజలకు ఫ్రీడమ్ ఇస్తామంటే అది మంచిది కాదు అని నిపుణులు చెప్తున్నారు. కానీ ఇలాన్ మాస్క్ ఇలాంటి విషయాల్ని పట్టించుకోవట్లేదు. అతను చెప్పేది ఏమిటంటే భవిష్యత్తులో అమెరికన్ గవర్నమెంట్ని కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రన్ చేస్తే బాగుంటుంది అని. ఇది ఒక వరస్ట్ ఐడియా అని ఎక్స్పర్ట్లు చెప్తున్నప్పటికీ ఇలాన్ మాస్క్ వెనక్కి తగ్గకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరింత ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నాడు. ఇలాన్ మాస్క్ ప్రకారం ఫ్యూచర్లో అమెరికాకు ప్రెసిడెంట్గా ఒక మనిషి ఉంటాడు. కానీ ఆ దేశంలోని మిగతా పనులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేస్తుంది. దాంతో అవినీతి జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అనేది అతని ఆలోచన. కానీ ఇక్కడ చాలామంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ని రన్ చేస్తే చాలా ఎఫిషియెంట్గా పనులు కంప్లీట్ అవుతాయి కావచ్చు. కానీ ఎట్ ద ఎండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేసేది మనుషులే కదా. వాళ్ళు కావాలని దీన్ని తప్పుదోవ పట్టిస్తే అప్పుడు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయి అని. ప్రజెంట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డిమాండ్ అన్ని రంగాల్లో విపరీతంగా పెరుగుతుంది. ఇది చాలామంది ఉద్యోగాల్ని రీప్లేస్ చేయబోతుంది. ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగంలో ఇది చాలామందిని రీప్లేస్ కూడా చేసేసింది. ఇంత జరుగుతున్నప్పటికీ ఇలాన్ మాస్క్ మాత్రం భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేయబోతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాల్సిందిగా ఇతను ప్లాన్లు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఇలాన్ మాస్క్ చాలా మొండివాడు. ఇతను తలుచుకుంటే ఆ పనిని పూర్తి చేసే వరకు వదలడు. మీరు చూస్తూ ఉండండి, ట్రంప్ పదవీకాలం పూర్తయ్యే వరకు ఇతను ఖచ్చితంగా అమెరికా గవర్నమెంట్ డీప్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్స్టాల్ చేస్తాడు. అందుకే ఇప్పుడు ఇలాన్ మాస్క్ని అమెరికన్ ప్రజలు ఇష్టపడట్లేదు. ఇతను ఆ దేశాన్ని ఇంప్రూవ్ చేయడానికి పనిచేస్తున్నప్పటికీ ప్రజలకు అవన్నీ నచ్చట్లేదు. ఇతను ఆల్రెడీ డోజ్ అనే డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి దేశంలో జరిగే అవినీతి మొత్తాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళను నిలదీస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, అవినీతికి అగెన్స్ట్గా పోరాడే వారికి రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే అమెరికాలో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇతని టెస్లా కంపెనీ పైన దాడులు చేస్తున్నారు. 100 కార్లను కాల్చేశారు. ఈవెన్ బయట ఎవరైనా టెస్లా కార్ నడుపుతూ కనిపిస్తే ఆ కార్ పైన అటాక్ చేస్తున్నారు. ఇలా ఎన్ని జరిగినా నాకు తెలిసి ఇలాన్ మాస్క్ మాత్రం వెనక్కి తగ్గేవాడైతే కాదు. ఓవరాల్గా ఈ గ్రోక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజర్స్తో, ప్రజలతో బూతుల లాంగ్వేజ్లో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది సమాజానికి మంచి చేయబోతుందా, చెడు చేయబోతుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.